నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను ఈ వీడియో చేసే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను. స్టాండప్ కామెడీ పేరుతోటి దేవీ దేవతలను అవహేళన చేస్తూ కామెడీ చేయడం కొత్తేం కాదు. అలాంటి చెత్త మొఖాలను మనం చూస్తూనే ఉన్నాం. ఆ చెత్త మొఖాలకు సపోర్ట్ చేసుకుంటూ బిగ్ బాస్లో విన్నర్లను కూడా చేస్తారు. అది వేరే విషయం. అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న ఒక వీడియో అమెరికాలోని ఒక స్టాండప్ కామెడీ షోలో జరిగింది. కామెడీ అనేది ఎదుటి వాళ్ళను నవ్వించాలి, కానీ మనోభావాలను దెబ్బతీయకూడదు, ధర్మాన్ని అవహేళన చేయకూడదు. అలా చేస్తే దాన్ని కామెడీ అనరు, పైశాచికత్వం అంటారు. నేను ఈ పైశాచికత్వాన్ని గురించి మాట్లాడాలి అంటే ముందు ఈ వీడియో చూడండి మీరు. When people make fun of Indians, they say, "You guys got a monkey god." It's true, we do have a monkey god. His name is Hanuman. I researched his origin and his story. His mom was a goddess, and she was walking, and she saw this sage, and she made fun of the sage, and the sage was like, "You know what? I'm going to curse you. You're going to turn into a monkey, and your firstborn is going to be a monkey man." And he was born. And because his dad was pissed that he was a monkey man, he said, "You know what? All you other gods, you curse my son, you're going to make Hanuman invincible, immortal, and have the strength of 1,000,000 people." And he was also known as a celibate. I said, okay, the first two make immortal, invincible, that's cool. That's on purpose. I think celibate was not a choice. I think Hanuman might have been the first incel. You know how hard it is to get woman pussy with monkey face? Hey baby, I'm immortal, I'm invincible. You trying to go out sometime? రైట్, చూసారు కదా వీడియో. చాలా కామెడీగా నేను ఒక హిందువుని అని చెప్పుకుంటూ ఆంజనేయ స్వామి మీద వాళ్ళు చేసిన కామెడీ. ఆంజనేయ స్వామి బ్రహ్మచారిగా ఉండడానికి కారణం, అలాగే శాపానికి గల కారణం, అలాగే ఆయనకు పెళ్లి కాకపోవడానికి కారణం, అతని మూలం, తల్లి గురించి ఆమె నడుస్తుంటే ఋషిని చూసిందని, ఆ ఋషిని ఎగతాళి చేసిందని ఎంత కామెడీగా చెప్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఎంత కామెడీగా నవ్వుతున్నారు. అండ్ మీరు వెంటనే దీనికి సంబంధించి ట్విట్టర్లో చూస్తే కింద కామెంట్స్ కూడా ఉంటాయి కొన్ని. మేము హిందువులమే భయ్యా, కానీ మీ కామెడీ మాకు నచ్చింది. వెంటనే చాలామంది అనుకుంటారు కదా, హిందువులై ఉండి వీళ్ళకి ఏం పోయే కాలం, కామెడీ నచ్చింది అని పెడుతున్నారు అని. అంటే నిజంగా కూడా ఇది ఒక రకమైన జిహాదీనే నా దృష్టిలో. ఎందుకు అనంటే మనం చూస్తున్నాం కదా, హిందూ అమ్మాయిల్ని పడేయాలి అనంటే వాళ్ళు పేర్లు మార్చుకొని హిందూ అబ్బాయిలుగా మారి హిందూ అమ్మాయిలతోటి గుళ్ళకెళ్ళి ఆ అమ్మాయి ట్రాప్లో పడ్డ తర్వాత అసలు కథ ప్రారంభిస్తారు. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. హిందూ ధర్మం గురించి ఎగతాళి చేస్తుంటే హిందువులు కూడా పట్టించుకోవట్లేదు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి స్టాండప్ కామెడీని ఆస్వాదిస్తున్నారని చెప్పడం కోసం అసలు పేర్లను మార్చుకొని అకౌంట్లు ఓపెన్ చేసి హిందూ ధర్మం మీద దాడి చేయడంలో ఇదొక రకమైన జిహాదీ కుట్ర. దీన్ని చాలా మంది గమనించాలి. అవును, రైటే, తప్పు చేస్తున్నప్పుడు కామెడీగా ఉంది అని హిందువులే పెట్టినప్పుడు మనకేం పోయింది అని దీన్ని షేర్లు చేసే వాళ్ళు ఉంటారు చూసిండ్రా. ఆ షేర్లు జరగాలని వాళ్ళు చేస్తున్న ఒక జిహాదీ కుట్ర మాత్రమే. అసలు దేవీ దేవతలకు సంబంధించి స్టాండప్ కామెడీ చేస్తూ, అంటే మన తెలంగాణలో కూడా చూసినాం, అలాంటి ఒక స్టాండప్ కమెడియన్ ఇక్కడ తీసుకొచ్చి పెద్ద షో చేసిండ్రు. రాముడు సీత గురించి మాట్లాడేవాళ్ళు, బాగా ప్యాషన్ అయిపోయింది ఒక్కొక్కరికి. యూనివర్సిటీలో రాముడు సీతల గురించి ఇష్టం వచ్చినట్టు డ్రామాలు చేయడం, స్టాండప్ కామెడీ పేరుతోటి దేవీ దేవతల మీద కామెడీలు చేయడం. ఇలా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ స్టాండప్ కామెడీ చేసేటోడు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి అనేవాడు కోతి నుంచి ఉద్భవించిన వాడు. అలాని ధర్మం మీద దాడి చేసే విధంగా మాట్లాడతారు అని అంటే ఎవరు సహించరు. ఇలాంటివి ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే దీని మీద
స్పందించే వాళ్ళు లేకపోబట్టి నాకు అర్థం కాలే. ఆ స్టాండప్ కామెడీ రాముడి సీతల గురించి అవహేళన చేసేటోడు బిగ్ బాస్ లో ఎలా గెలిచిండు అని. అంటే వాళ్ళలో గెలిపించుకోవాలని ఉన్నంత యూనిటీ ఇక్కడ హిందువుల్లో లేదు కాబట్టి అలాంటి వాడికి వ్యతిరేకం చేయాలని ఆలోచించకుండా వాడి కామెడీ పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోయారు కదా. అందుకే ఇలాంటి కామెడీలు చేసేటోడు ఒకరిని చూసి ఇంకోటి పుట్టుకొస్తున్నాడు. ఇప్పుడు చైతన్యం కాకుంటే రేపు ఇవే కామెడీ సీన్లు చూపించి మన పిల్లల్ని మత మార్పిడులు చేయడానికి, మన పిల్లల్ని ఉగ్రవాదులుగా తయారు చేయడానికి, మన పిల్లల్ని దేశద్రోహులుగా తయారు చేయడానికి, ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి కూడా ఏ మాత్రం కూడా సిగ్గుపడరు. మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి స్టాండప్ కామెడీలు ఎక్కడైనా జరుగుతుంటే లాగి లంపకాయ కొట్టండి. ఎవరికి ఇచ్చారు? ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి దాన్ని ఒక హాస్యాస్పదంలో ప్రజెంట్ చేయాలనే హక్కు ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎవరైనా స్టాండప్ కామెడీ చేసేటోళ్ళని ఒక ప్రశ్న వేస్తున్నా. అన్యమతాలకు సంబంధించిన అల్లా మీద, జీసస్ మీద ఒక స్టాండప్ కామెడీ చేయండి. నిజంగా మీరు స్టాండప్ కమీడియన్ అయితే, మీకు ధైర్యం ఉంటే చేయండి. చెయ్యలేరు, చెయ్యరు కూడా. ఎందుకంటే ఆ విషయంలో చాతగాని వాళ్ళు, లేదా ఆ మతంలో పుట్టి ఈ మతం పేరుతోటి మీ మతాన్ని వ్యాప్తి చేసుకోవడానికి ప్రయత్నించేటోళ్ళు. కాబట్టే అలాంటి విషయాలకు సంబంధించి ఇలాంటి జిహాదీ మూకలు పెరిగిపోతున్నాయి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. స్టాండప్ కామెడీ పేరుతోటి ఎవరైనా సరే దేవీ దేవతల గురించి, మన ధర్మం గురించి అవహేళన చేసేలాగా మాట్లాడితే సహించకండి, ప్రశ్నించండి. అది ఏ దేశమైనా పర్వాలేదు. ఏ దేశంలో ఉన్నా మనం భారతీయులం, సనాతన ధర్మం మీద ఏర్పడ్డ వ్యక్తులం. మన విశ్వాసాలను దెబ్బకొడుతూ అదొక హాస్యం అంటే సహించాల్సిన అవసరం లేదు. ప్రశ్నించండి. ప్రశ్నించడం మొదలు పెడితే, తిరగబట్టం మొదలు పెడితే పులి కూడా భయపడుతుంది. ఇలాంటి స్టాండప్ కమీడియన్స్ అంతా మనం ప్రశ్నించలేదంటే ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి ధర్మం మీద దాడి చేయడానికి రెడీగా ఉంటారు. ఏం చేద్దాం అనేది మీరే ఆలోచించండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి.